At offer we can give ₹199 up to 31st January on the eve of Republic Day. శ్రీ పవిత్ర అవెన్యూ కాకినాడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలికింది. ధ్రువపత్రాల కోసం పౌరుల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఫిర్యాదుల కోసం కూడా అధికారుల కార్యాలయాలకు వెళ్లనవసరం లేదు. రాష్ట్రంలో దేవాలయాల దర్శనాల టికెట్లకు ఇకపై చాలా సులభం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఒక్క క్లిక్ తో అన్ని సేవలు మీ ముందుంటాయి. దేశంలోనే తొలిసారి వాట్సాప్ పరిపాలనను నారా లోకేష్ ప్రారంభించారు. ఒక్క క్లిక్ తోనే ప్రజల పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ ను ముందుకు తీసుకొచ్చారు. ఈ సేవలను ఎలా పొందొచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏ పని జరగాలన్నా ప్రజలు తన పనులు మానుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు ఏపీలో దూరం కానున్నాయి. ఇంట్లో నుంచి వాట్సాప్ ద్వారా అన్ని ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఇకపై పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా మనమిత్ర పేరుతో వాట్సాప్ పరిపాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గతేడాది మెటాతో ఒప్పందం కుదుర్చుకోగా జనవరి 30వ తేదీన ఉండవల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ విధానంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా వాట్సాప్ ద్వారా పంపేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు మెసేజ్ చేసి అందుబాటులో ఉన్న సేవలను పొందొచ్చు. ఆ నెంబర్కు మెసేజ్ చేయగానే ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో విభాగాల వారీగా డిస్ప్లే అవుతాయి. వాటిపై క్లిక్ చేసి మీకు కావలసిన సమాచారాన్ని, సేవను పొందొచ్చు. తొలి దశలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖతో పాటు పలు శాఖలకు సంబంధించిన మొత్తం 161 సేవలు తొలి దశలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఇలా వివిధ శాఖలకు అందించిన అనేక సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాదు, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు వంటివి, ట్రేడ్ లైసెన్సులు వంటివి అధికారిక వాట్సాప్ ద్వారా పొందొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికేట్లతో పాటు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, బస్సు ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధృవీకరణ వంటి సర్టిఫికేట్లు కూడా సులభంగా వాట్సాప్ సేవల ద్వారా పొందొచ్చు. ఇక కేవలం సేవలు మాత్రమే కాదు, ఫిర్యాదులు, వినతులు కూడా ప్రజలు అందించవచ్చు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే 9552300009 నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితర వివరాలు పొందుపరచాలి. వారి ఫిర్యాదును టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. దాని ఆధారంగా మీరు చేసిన ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనే వివరాలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. దీని ద్వారా కోట్ల మంది తమ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలతో ఇకపై చేతిలో ప్రభుత్వం ఉండనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.